నేను చాలాసార్లు ప్రజలందరికీ ఒకటే చెప్పాను. మేము ఊహించిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి. మా దగ్గర లెక్కలు లేవు. ఆ రోజు మేము బయట పేపర్లో వచ్చేటివి, మాకుండే అవగాహన, వీళ్ళు చేసే వ్యవహారాలు, ఆ రోజు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా రాకుండా, జీవోలు కూడా ఏవి ఆన్లైన్లో పెట్టకుండా, కోర్టు చెప్పినా కూడా ఇవ్వకపోతే మేము ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి ఒక ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం. మాకంటే ప్రజల్లో ఇంకా డెప్త్కి వెళ్ళారు. అంటే వాళ్ళ యొక్క ఇంట్యూషన్ పనిచేసింది. అందుకే 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ప్రజలు డెస్పరేట్గా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వల్ల పూర్తిగా నష్టపోయామని పూర్తిగా నమ్మి విశ్వాసం పెట్టి ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత డిగ్ చేస్తూ ఉంటే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని అనలైజ్ చేస్తే ఊహించనటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి. నేను ఆ రోజు చెప్పినదంతా ఈరోజు నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఏవైతే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసి ఎడ్యుకేట్ చేశామో అది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే బీమార్ స్టేట్ అనుకునే బీహార్ కూడా మనకంటే ముందుండే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకంటే వెనకాలన్నాం. ఈ పరిస్థితిలో ఏ విధంగా అప్పులు వస్తాయో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ అస్తవ్యస్తమైన వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటే గట్టెక్కిచ్చాం, ఘాట్లో పెట్టాం. అయితే వెంటిలేటర్ పైనుండే రాష్ట్రాన్ని వెంటిలేటర్ తీసాం, కానీ ఇంకా పరిగెత్తించే పరిస్థితి రాలా. అన్ని వ్యవస్థలు కూడా చిన్న భిన్నం అయిపోయినాయి. ఒక్కొక్కటే పెట్టుకుంటూ వస్తున్నాం. నేను ముందు కూడా చెప్పాను, అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ డబ్బుల్ని మళ్ళీ సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ గ్రోత్ రేట్ మనం సాధించగలిగితే రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. ఎంత రెవెన్యూ ఎక్కువ వస్తే దానివల్ల మన దగ్గర డబ్బులు కొంతవరకు ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని మళ్ళీ సంక్షేమానికి ఖర్చు పెడతాం. అప్పులు తగ్గించుకునే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన వడ్డీ కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే అప్పు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇష్టానుసారంగా వడ్డీ లెఫ్ట్ అండ్ రైట్ పెంచేశారు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దివాలా తీస్తున్నాడంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్టరీతో వడ్డీ కూడా పెంచేస్తారు. అందుకే 4 రూపాయలు వడ్డీ అంటారు, 5 రూపాయలు వడ్డీ అంటారు. అమారిగా వీళ్ళు కూడా అమారీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడంతా కూడా డెట్ రీషెడ్యూలింగ్కి వెళ్తున్నారు. రీషెడ్యూలింగ్ మనం మొత్తం మళ్ళా కట్టేసి రీపే చేసి ఆ ఇంట్రెస్ట్ తగ్గించుకొని మళ్ళీ ఏ విధంగా చేయాలనో క్లీనప్ చేయాలనుకుంటున్నాం. మారిటోరియం కూడా అడుగుతున్నాం. డెట్ స్వాపింగ్ అనలేం, కానీ రీషెడ్యూలింగ్ అయ్యింది. నీకు స్వాపింగ్ ఎక్కడే సార్ డెట్ వాళ్ళు. కాబట్టి మెథడాలజీ ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి అన్ని బ్యాంక్స్తో మాట్లాడి అవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైనబిలిటీ వస్తేనే ప్రజలకు ఎంపవర్మెంట్ జరుగుతుంది. మేము చెప్పిన సూపర్ 6 ఇస్తాం, ఇంకా బెటర్గా ఇస్తాం, P4 తీసుకొస్తాం. ఇలాంటివన్నీ చేసి మళ్ళీ డెవలప్మెంట్, వెల్ఫేర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచితే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి. ఆదాయం పెరగాలి. సంవత్సరం తలసరి ఆదాయం పెరగాలి, తలసరి ఖర్చు తగ్గాలి. మీరు చూస్తే ఇప్పుడు నేను చూపేలే కానీ ఒక స్లైడ్లో తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోయి పర్ క్యాపిటల్ డెట్ పెరిగిందంటే అది వీళ్ళేసినటువంటి భారం. దీనికోసమే నేను ప్రజలందరినీ కోరుతున్నా,
కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఏంటి ఇంకా అయిపోలేదని. నేను ఎన్నోసార్లు చెప్పాను, 3 సార్లు ముఖ్యమంత్రిగా చూశాను, కానీ 3 సార్లు లేని ఇబ్బంది ఈసారి చూస్తున్నాను. ప్రయత్నాలు చేస్తున్నాను, అన్ని విధాల ఎంత పుష్ చేయాలంత పుష్ చేస్తున్నాం. కానీ ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా కంట్రోల్కి తెచ్చే పరిస్థితి రాలేదు. తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ఘాట్లో పెట్టి ఏదైతే ప్రజలందరికీ ఒకటే, కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదుకోబడ్డారు కాబట్టి కొంతవరకు మనం వెసులుబాటు వచ్చింది. వాళ్ళు కూడా ఆదుకోకపోతే అమరావతి స్టార్ట్ అయ్యేది కాదు, పోలవరం స్టార్ట్ అయ్యేది కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చేది రివైవ్ అయ్యేది కాదు. లేకపోతే కొంతవరకు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ అప్పులన్నీ ఇవన్నీ కూడా మళ్ళా స్కీమ్స్ అన్ని రివైవ్ చేసి మనం ముందుకు పోతున్నాం. ఈ 4 సంవత్సరాలు జరిగిన ఫలితాలు, ఈ సంవత్సరం ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేస్తే సెట్ చేసి ఒకటే హామీ ఇస్తున్న ప్రజలందరికీ, ఈరోజు రివైవల్లో ఉన్నాం, తప్పకుండా చేస్తాం. చేసిన తర్వాత సంపద పెరుగుతుంది. పెరిగిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది. ఏది చేసినా ఈ బెనిఫిట్ అంతా ఈ రాష్ట్రానికే వస్తుంది, ఈ ప్రజలకే వస్తుంది. చెప్పిన హామీలను నిలబెట్టుకోవడమే కాకుండా ఇంకా మెరుగైన పాలన ఇస్తాం. అందుకే నేను పదే చెప్పాను, ఒక సుస్థిరమైన పాలన ఉండాలి, ఒక సమర్థవంతమైన పాలన ఉండాలి. 2019 తెలుగుదేశం పార్టీ గెలిచి 13.5-15% కానీ గ్రోత్ వచ్చుంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఆ రోజు నిర్ణయం రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చేది. ఏది ఏమైనా నేను ఇవన్నీ పదే ఎందుకు చెప్తున్నానంటే, రోజుకి నేను ఏదైతే ఆ రోజు చెప్పానో అవన్నీ అందరూ కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఢిల్లీకి పోయినప్పుడు కూడా మీకు ఎన్నేళ్ళు పడుతుంది, మీరు రికవర్ అవుతారా, మీరు బయటపడతారా, లేదంటే ఈ రాష్ట్రం ఏమవుతుంది అని అడిగే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సింది. మనం హాస్పిటల్ పోయినప్పుడు సర్ప్రైజ్గా మనం పోయేసి ఆరోగ్యాన్ని ఒకసారి మెడికల్ చెకప్ ఓవరాల్గా చేసుకుంటే, ఇలాంటివి ఏవి ఒక పేషెంట్గా ఉన్న వ్యక్తి హాస్పిటల్కి పోతే ఒకసారి మనం హాస్పిటల్కి పోతాం, ఇమ్మీడియట్గా స్టంట్ వేయాలంటారు, లేదంటే ఇమ్మీడియట్గా మేజర్ ఆపరేషన్ చేయాలంటారు. ఆ పరిస్థితికి వచ్చాం మనం ఇక్కడ. దట్ ఈస్ వేర్ వీఆర్. దీన్ని రివైవ్ చేస్తాం, స్ట్రీమ్లైన్ చేస్తాం. సార్, ఇక్కడ డెప్ట్ గురించి మాట్లాడినప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లో 3 lakhs సంథింగ్ ఉంది సార్. నేను ఫిగర్స్ కరెక్ట్గా రాసుకోలేదు. అవి కేవలం గవర్నమెంట్ బారోవింగ్స్ అయినా, గవర్నమెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, అవి క్యాలిక్యులేట్ చేయలేదా? ఎట్లా అది ఆ కంక్లూజన్ ఎట్లా వచ్చింది చెప్పగలరా? అవి కూడా ఉన్నాయి. ఇది వీళ్ళు లెక్కేసింది గవర్నమెంట్ బారోయింగ్స్ అవన్నీ ఇచ్చారు, నీతి ఆయోగ్ చేసింది. కాల్పిచ్చిన లెక్కల ఆధారంగా నీతి ఆయోగ్ తయారు చేసింది సార్. అప్పుడు చాలా వాస్తవాలు బయట పెట్టలేదు. అనధికార అప్పులు ఉన్నాయి, ఎఫ్ఆర్బి లోబడి దానికి వర్తించకుండా చేసిన అప్పులు ఉన్నాయి. అవన్నీ లెక్కిస్తే మీ ప్రజెంటేషన్ అలా ఉంటే ఇంకా బాగుండేది సార్. ఇది నీతి ఆయోగ్ రిపోర్ట్. అంటే నేనేమంటాను, నీతి ఆయోగ్లోనే ఈ విధంగా ఉంటే మనం ఎక్కడున్నాం, మీరు ఆఫ్ బారోయింగ్స్ అవన్నీ ఎక్కడున్నాం, మన వైట్ పేపర్లో ఇచ్చాం మనం. కాదు సార్, ఇదే పారామీటర్స్లో అవన్నీ కనుక కలెక్ట్ చేసి కనుక చేస్తుంటే ఎంత ఘోరమైన పరిస్థితితో ఇంకా కళ్ళగట్టేది సార్. అది కూడా ఒకసారి ఇస్తాను. ఇది పార్షియల్గానే చెప్పినట్టు సార్. ఇది పార్షియలే. ఇది వాళ్ళు ఇచ్చిన లెక్కని చూసి చెప్పాను తప్ప మనం మొత్తం చేసింది కాదు. మనం ఇచ్చిన లెక్క వేరే ఉన్నాయి. వైట్ పేపర్లో చాలా డెప్త్కి వెళ్ళి ఇచ్చాం. బడ్జెట్ బారోయింగ్స్ లేవు అని అందుకనే మనం ఆ పెండింగ్ పేమెంట్స్ కూడా దీంట్లో లేవు. అవన్నీ లేవు కాబట్టి అవి యాడ్ చేసి ఇంకా వరస్ట్గా ఉన్నాం. ఎఫ్ఆర్బిఎం తీసుకొచ్చినవి కూడా లేవండి ఇందులో. అదే మొత్తం వాళ్ళు చేసినట్టు ఫైనాన్స్ కమిషన్ బారోయింగ్స్ కూడా ముందు తీసుకున్న డబ్బులు కూడా లేవు. ఎవ్రీథింగ్. అందుకే నేను ఏమంటానంటే, ఎవడు ఊహించనటువంటి ఆర్థిక
పరిస్థితిని తీసుకొచ్చారండి రాష్ట్రంలో. నెవర్ వి ఎక్స్పెక్టెడ్. మొన్న వైట్ పేపర్స్ ఇచ్చాం, కానీ ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఎందుకు చేశానంటే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. నీతి ఆయోగ్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చేశారు. వాళ్ళు ఎఫ్ఆర్బిఎంలో వచ్చినట్టు చేశారు తప్ప మిగిలిన లెక్కలు వాళ్ళు చేయలేదు. అది చేసి ఆఫ్ బారోయింగ్ కానీ లేకపోతే ఏదైతే అప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి. అదే సమయంలో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కూడా ప్రోగ్రామ్స్కి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసి యూసీసీ ఇవ్వకపోతే మేము ఢిల్లీకి పోతే మేము వాళ్ళని అడిగితే వాళ్ళకు విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది, మీకు కథ ఏంటి చెప్పండి, ఎట్లా ఇస్తాం మీకు డబ్బులు, ముందు 500 కోట్లు ఇచ్చాను లెక్క చెప్పండి, 3000 కోట్లు ఇచ్చాను లెక్క చెప్పండి అంటే ఇది ఎత్తుక్కుంటే ఆ డబ్బులు డైవర్ట్ చేసేసారు. దానికి డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడిప్పుడు 73 డిపార్ట్మెంట్ రెగ్యులరైజ్ చేశాం. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఇంకా 10 దాకా ఉన్నాయి. మా దగ్గర డబ్బులు లేవు, ఇంకా ఏదో అవస్థపడుతున్నాం దానికి. ఎన్ని ఉన్నాయి? ఇంకా 10 ఉన్నాయా? 94లో 73, ఇంకా 21 ఉన్నాయి. సార్ ఇంకొకటి, ఇప్పుడు డెప్స్ ఇది ఒకటి అనుకోండి. రెండోది, మీరు క్యాపెక్స్ డిస్కస్ చేసినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈవెన్ సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ కూడా డిక్లైన్ అయిందని చెప్పారు. లాస్ట్ 5 yearsలో గవర్నమెంట్ క్లైమ్ దట్, ఎవరున్నా గవర్నమెంట్ చెప్పింది మేము అడగాల, మాకు తెలిసింది అంతే ఉంటుంది. నాడు నేడు ప్రోగ్రాంలో ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్ కింద స్పెండింగ్ జరిగింది అనేది గవర్నమెంట్ క్లైమ్ లాస్ట్ 5 years. సో దాని మీద ఖర్చు జరిగినా మీకు క్యాపిటల్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ కనిపించాలి. అక్కడ ఎందుకు తగ్గింది అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే మనకు 5 సంవత్సరాల్లో అంటే దానికి బిల్స్ వాళ్ళు పే చేయాలి, అంటే వాళ్ళు ఖర్చు పెట్టారు కానీ కొంత పెట్టి కొంత బిల్స్ పే చేయాల, అప్పు పెట్టేసి వెళ్ళిపోయారు కొన్ని. ఇప్పుడు 1 లక్ష కోట్ల అప్పు ఉంది, ఆ 1 లక్ష కోట్లు ఇవి కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన డబ్బులన్నీ పెండింగ్ ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మేము హాస్పిటల్స్ కడతా ఉన్నారు, ఫౌండేషన్ వేసారు, కొన్ని బిల్డింగ్స్ కట్టారు, డబ్బులు పే చేయలేదు, వెళ్ళిపోయారు. దేనికి ఇప్పుడు మీరు క్లియర్ చేయరా డ్యూస్ అన్ని? చేయాలి కదా, చేయకపోతే ఏమవుతుంది? అదే కదా బాధ. ఒకటేసారి చేయాలంటే ఎక్కడున్నాయి? Sir, as of now, ఒక 2-3 వేల కోట్లు వస్తుంది, రఫ్గా 2000 crores వస్తుంది. ఆ 2000 కోట్లు కూడా ఎక్కువ. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చాం. ఎవ్రీ పై వీ వాంట్ టు సేవ్. sir, as of now, what is our current outstanding debt, sir? Despite whatever we have so far, completed, what is still our current outstanding debt? Number one. Number two question is, you've said how several funds had been diverted as well. Any kind of action that will be taken from the NDA government? అంటే ఎప్పటికప్పుడు చెప్తున్నాం, ఏదైతే అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని 9,75,000 కోట్లు మొత్తం అవుట్ స్టాండింగ్ డెట్ కానీ ఆఫ్లైన్ ఆన్లైన్ ప్లస్ లయబిలిటీస్ అన్నీ కలిపి 9,75,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ పే చేయకపోతే ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు. వీళ్ళంతా కోర్టుకు పోతున్నారు. మొన్న మీరు చూశారు, ఒకరు కోర్టుకు పోయి లేనిపోని అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డిఫాల్ట్ అయింది అనౌన్స్ చేసి ఎప్పుడో తీసుకున్న అప్పులు కూడా దానికి కూడా మళ్ళీ, ఎందుకంటే వన్స్ క్రెడిబిలిటీ పోతే రేటింగ్ పడిపోతుంది. రేటింగ్ పడిపోతే అప్పులు ఇవ్వరు. అప్పులు ఇవ్వకుండా ఇచ్చేవాడు కూడా ఇంట్రెస్ట్ పెంచుతారు, బ్యాడ్ స్టేట్ కింద పెట్టేస్తారు. దాని మీద కూడా క్రెడిట్ వర్తీనెస్ పోతుంది. సో వీఆర్ ఫైటింగ్ ఆన్ దాట్. మళ్ళీ కొంతమంది కోర్టులు పోయి డైరెక్షన్లు తీస్తున్నారు. దానిపైన కూడా ఏం చేయాలని వర్కౌట్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితిలో ఉన్నాం. సార్, ఈ 9 లక్షల కోట్లు అనే వాటికి ఇంకా అన్నిటికీ కూడా ఇంకా బిల్స్ పెట్టలేదు కదా సార్? ఇంకా అన్నిటికీ పెట్టలేదు కదా, కార్పొరేషన్లు కానీ వీటికి సంబంధించిన కూడా ఇంక ఇవ్వలేదు కదా? లేదు, ఇంకా ఉన్నాయి. అంటే 9,75,000 కోట్లు మా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది యాజ్ ఆన్ టుడే రఫ్గా. ఇంకేదైనా వస్తే కొద్దిగా రావచ్చు, కానీ ఇప్పటికైతే అది. ఇందులో ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని వాళ్ళు క్రియేట్ చేసి అన్ని గవర్నమెంట్ ఏజెన్సీల దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని ఖర్చు పెట్టేశారు సార్. అవి కూడా కలిపాయి, కలిపారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకొని పెట్టారు.
సార్ టోటల్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అన్నీ కూడా కలిపారు దీంట్లో. సార్ టోటల్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అండర్ డిఫరెంట్ హెడ్స్ అండ్ టోటల్ ఫిగర్ ఏమన్నా ఉంది? అంటే ఇప్పుడు నేను చూపించాను కదా, ఒక 12,000 కోట్ల దగ్గర మొత్తం మేము కట్టామని, యూసీస్ కానీ అవన్నీ కానీ అన్నీ కట్టి మళ్ళీ రివైజ్ చేసాం యాజ్ ఆన్ టుడే. కొన్ని దాంట్లో బిల్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ కూడా జీరోనే, ఇంకా దాన్ని రివైజ్ చేయాలి ఇప్పుడు. అందుకనే ఫ్లెక్సిబిలిటీ లేకుండా చేశారని చెప్పాను కదా సార్. ఏ పారామీటర్ అంటే దానికి ఏమేమి పారామీటర్స్ చూస్తున్నారు జీరో అనే కంక్లూజన్కి రావడానికి? నేను చెప్పా కదా, ఒక లాస్ట్ స్లైడ్కి వెళ్ళు, అక్కడ ఎంత అయితే మనం ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తామో రెవెన్యూ ఈక్వల్ అయితే చూపించే. బ్యాక్ వెళ్ళు, ఆ స్లైడ్ లో బ్యాక్ 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 ఇంట్రెస్ట్ పేమెంట్ ఇంక్రీజెస్ మోర్ దెన్ ఇంకా బ్యాక్ 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 ఇది మీరు చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్ మోర్ దెన్ దానికంటే ఇంకా బ్యాక్ ఎక్కడ ఉంది ఇది? ఇక్కడ అదే ఇంట్రెస్ట్ పేమెంట్స్ దానికంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంకా డబ్బులు ఇవ్వరు, బారో చేయడానికి లేదు. ఎప్పుడు కూడా జిఎస్టిపి ఎంత పెరుగుతుందో ఆ ప్రపోర్షన్ ప్రకారం మీరు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఒక స్లైడ్ ఉంది, ఆ స్లైడ్ ఉందా? హీ ఈస్ ఆస్కింగ్ అబౌట్ పర్ క్యాపిటల్ డెప్ట్. ఉంది, అది కూడా ఉంది, ఒక స్లైడ్ ఉంది, కానీ ఇక్కడ ఉందో లేదో తెలియదు నాకు, మా వాళ్ళు చేశారు. ఇంకా ఎన్ని నేను పెట్టుకోవాలి, మీతో పెట్టుకోవాలా, ప్రజలకు పెట్టుకోవాలా, ఇంటలెక్చువల్ పెట్టుకోవాలా, ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయాలా. తలసరి అప్పు ఉంది, తలసరి ఆదాయం కూడా ఉంది. అప్పే సార్ ఇంకొకటి జిహెచ్డిపి గ్రోత్ రేట్ సార్, ఇక్కడ సాంబశివరావు జిహెచ్డిపి గ్రోత్ రేట్ చూసినప్పుడు 19, 20, 21 ఫైనాన్షియల్ ఇయర్స్లో 5% కనిపించింది ఇప్పుడు స్లైడ్లో. ఆ తర్వాత సమ్వేర్ 15 కనిపించింది 2 years. అంటే ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. అవుట్ ఆఫ్ 5 years 2 years నుంచి చాలా వరకు కోవిడ్ ప్రాబ్లమ్స్ అనేది క్లెయిమ్ చేసింది, అన్ని గవర్నమెంట్లు క్లెయిమ్ చేసినప్పుడు. దాని ఇంపాక్ట్ ఉన్నప్పటికీ 13% అది సమ్వన్. కెన్ యూ షో దట్ స్లైడ్ సార్? అదే లో బేస్లో ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఆ బేస్ నుంచి పెరుగుతుంది ఆటోమేటిక్. అంటే యావరేజ్లో కొంచెం తగ్గినప్పటికీ గ్రోత్ రేట్ కనిపిస్తుంది. అంత గ్రోత్ రేట్ ఉన్నా కానీ ఎందుకు ఫైనాన్షియల్ హెల్త్ ఇలా డిటరియేట్ అయ్యింది అనేది. మీరు వచ్చింది ఏంటంటే, నీకు ఆదాయం 100 రూపాయలు వస్తుంది, ఒకసారి ఏదో నువ్వు యాక్సిడెంట్ నీ జాబ్ కూడా పోలేదు, కట్ చేశారు, నువ్వు 1000 రూపాయలు అప్పు చేసావు, ఏమవుతుంది? కట్టాలి కదా వడ్డీ, ఎవరు కడతారు? అదే జరిగింది ఇక్కడ. నీకు ఇబ్బంది వచ్చింది, నువ్వు ఖర్చులు తగ్గించుకోవాలి, తప్పదు. కానీ ఎక్కడో ఎవరన్నా దానం అన్న చేయాలి. 2 చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇష్టానుసారం ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. అందుకే మీరు చూపించింది నేను ఏ విధంగా ఎక్స్పెండిచర్ గ్రాడ్యువల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు మాత్రం పెరిగాయి, అప్పులు పెరిగాయి, డెట్ సస్టైనబిలిటీ జీరోకి వచ్చేసాం. జలసాలు చేసేటప్పుడు ఊర్లో కొంతమంది తిరుగుతూ ఉంటారు, మోసం చేసి డబ్బులు తెస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళు తెలుసుకునే కొద్దికి లేట్ అవుతుంది, తెలుసుకుంటే డబ్బులు ఇచ్చేది మానేస్తారు. అప్పుడు ఇటు బండారం బయటపడుతుంది, ఐపీకి వెళ్తాడు. కోవిడ్ సంవత్సరంలో ఒక వింత ఉంది సార్. దాంట్లో నేషనల్ వైడ్ మైనస్ గ్రోత్ రేట్ ఉంది, తెలంగాణ కూడా మైనస్ ఉంది, కానీ ఏపీలో మాత్రం 5% గ్రోత్ రేట్ చూపించారు, 4.+. అంటే నేను అక్కడ చూపించిన దాంట్లో ఇక్కడ ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి, అక్కడ పైన పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే ఇన్ ఫిగర్స్ లేదా ఫిగర్స్లో ఉంటుంది చూడండి,
గ్రోత్ రేట్ ఉంది కానీ ఎంత ఉందని మన దగ్గర గ్రోత్ అందుకే నేను ఆ స్లైడ్ చూపించాను. గ్రోత్ రేట్ చూపించండి ఒకసారి. నేను చూపించిన దాంట్లో గ్రోత్ రేట్ ఉంది ఇయర్ వైజ్ కాదు. ఏదైనా మనం 18 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం, 29 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. 10,000 కోట్లు కూడా చివరిలో ఇచ్చారు సార్ 14-15 అది కూడా వచ్చింది. అది వచ్చింది, రెవెన్యూ లోటు వచ్చింది, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వచ్చాయి. ఎక్కడ దొరికింది అక్కడ పూర్తి చేశారు. ఆ లెక్క వచ్చినా కానీ ఇలా ఉంది. అదే ఆ 10,000 వచ్చింది, 15,000 లాగారు. ఎంత ఇదండి 15,000 12,000 అప్రూవ్ సార్. దీనికి రెవెన్యూ డెఫిసిట్. ఇది కాదు ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ సార్ 2 years 2 years ది మనకు లగేసింది మొత్తం కలిపి ఆ 5 years పీరియడ్ లో సార్ 39,000 crore ఉంటాయి సార్. అదే 3 years లోనే తీసుకున్నారు. 2 years కి చివరికి మన ఈ పీరియడ్ లేకుండా ముందు ఫస్ట్ 3లో 23లో తీసుకున్నారు. అది కాకుండా రెవెన్యూ డెఫిసిట్ ఫర్ 2015 సార్ ఆ ఇయర్ కి 12,000 crore ఎక్స్ట్రా తీసుకున్నారు. సో మొత్తం కలిపి అడ్వాన్స్ కదా సార్. అంటే వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అంటే ఫైనాన్స్ కమిషన్ ఒక ప్యాకేజ్ 5 years కి ఇచ్చినప్పుడు ఇయర్ వారీగా కొంత ఇస్తారు, టేపర్ చేసి తీసుకొస్తారు. సో టేపరింగ్ లో అంటే లాస్ట్ కి మనకి హెల్త్ పారామీటర్ ఫిజికల్ ఏదో అడిగేసి మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేనేజ్ చేశారు. చెప్పే కదా ఎన్ని చేయాలి అన్ని చేశారు. సార్ 2019-24లో సుమారు 2,75,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్కి ఖర్చు పెట్టామని చెప్పారు సార్. దాని మీద ఏమైనా ఆడిట్ ఏమైనా జరిగిందా సార్? ఎందుకంటే దాంట్లో 1,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయని చెప్పేసి. ఇప్పుడు ఇంటింటివి చేయాలన్నా కష్టం కదా. అవన్నీ ఎక్కడ పోయినాయో ఎక్కడికి వచ్చాయో ఎన్ని చేయాలి, వాళ్ళ వెరిఫికేషన్ చేయాలన్నా మనం మన పనులు చేయాలన్నా రెండు ఉన్నాయి. చూద్దాం, అది కూడా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అందుకనే కొన్ని డీబీటీ అన్నారు. ఆ డీబీటీ అకౌంట్ల నెంబర్లు కూడా సరిగా లేవు. ఇప్పుడు ఏదైతే ఎన్పిసిఐ అకౌంట్ కూడా లేవు మా దగ్గర. మనం చూసాం 10% ఇక్కడ రాకపోతే ఫ్లడ్స్లో పంపిస్తే నాకు 3-4 times పట్టింది. ఇప్పుడిప్పుడు ఎన్పిసిఐ అకౌంట్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాం. నేషనల్ పేమెంట్ గేట్వే కింద మొత్తం వచ్చినట్టన్నీ కూడా కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది మొత్తం అందరి అకౌంట్లు ఒక 10 రూపాయలు వేసి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ నెంబర్లను అప్డేట్ చేస్తున్నాం. సో దట్ ఎప్పుడన్నా అర్జెంటుగా పంపించడానికి. Sir, political ga oka question అడగొచ్చా? You have compared the state finances to be on a ventilator. Not only that, you've also said it's looking like a situation like Sri Lanka. Immediately, what are the kind of measures that the government can bring up to stabilize? మేము అప్పుడు చెప్పాం శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నౌ వీ హ్యావ్ టు రివైవ్. నేనని చెప్పి మొత్తం వదిలేసామనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్. ఐ హ్యావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను, నేను అన్నీ చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా, ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇట్ ఈస్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకని ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవ్వడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నేను ఏ విధంగా ట్రాక్లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈజ్ నాట్ ఫేర్. దట్ నోబడీ విల్, వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు.
మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం. అదే మరి ఆదుకుంటామని, ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేకుంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. మీకు ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. ఇట్ ఈజ్ ఓన్లీ అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ప్రజల జీవితాలను మారుస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఫిగర్స్ చూశారు. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్. ఈరోజు మేము తీసుకునే పాలసీస్ కూడా లాస్ట్ టైం 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏది ఇరిగేషన్, ఇక్కడ మాత్రం నీరు చెట్లో పెట్టాం, నరేగాలో పెట్టాం. 68,000 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యింది. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్లో వాటర్ ఉండే పరిస్థితికి వచ్చింది. 35% మనం వాడే పరిస్థితికి వచ్చాం యాజ్ ఆన్ టుడే. అది పెద్ద సంపద. నెక్స్ట్ ఇయర్కు జూన్లోనే పంటకు నీళ్ళు ఇస్తాం. రాయలసీమలో ఏది కూడా హార్టికల్చర్కి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇస్తాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ ఈ విధంగా వెల్త్ క్రియేట్ చేయడానికి మనం ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఉపయోగపడాలి. రెండు బ్యాలెన్స్ కావాలి. పబ్లిక్ పాలసీ వల్ల ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చూస్తున్నారు, ఎవరైనా సరే ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొని ఆ పబ్లిక్ పాలసీ ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలి. మళ్ళీ నేను బాగానే డబ్బులు ఖర్చు పెట్టాం, దోచేసాం, రిజల్ట్స్ రాలేదు, అవుట్కమ్ లేదంటే మళ్ళీ కుదరదు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దట్ ఈజ్ వేర్ జీవితాలను కొన్ని గవర్నమెంట్స్ మనం ఉన్నాయి. ఈరోజు చైనా ఉంది, 78లో వాళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. చైనాతో సమానంగా వెళ్ళిపోయారు. మీరు ఒక ఇది పెట్టుకోవాలి. 78లో చైనా ఎకనామిక్ రిఫార్మ్స్ ఇచ్చారు. అరౌండ్ 80s ఆ ప్రాంతంలో అనుకుంటాను రెండు. రష్యా పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దట్ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ. చైనా సూపర్ పవర్ అయింది, రష్యా ఎక్కడికో వెళ్ళిపోయింది. వై? అప్పట్లో రష్యా ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ చైనా, ఈక్వల్ టు యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్. రష్యా వర్సెస్ టు అమెరికా. ఇప్పుడు రష్యా వర్సెస్ టు చైనా. ఏంటి ఆ డిఫరెన్స్? ఒక పబ్లిక్ పాలసీ. ఆ పబ్లిక్ పాలసీ ఏంటి? వీళ్ళది ఎకనామిక్ రిఫార్మ్స్, వాళ్ళది పొలిటికల్ రిఫార్మ్స్. కంట్రీ డివైడ్ అయిపోయింది. దిస్ ఈజ్ వేర్ ఒక వ్యక్తి వల్ల, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి, తారుమారవుతాయి. మీరు అనుకుంటారు ఏముంది 5 ఏళ్ళు కదా పోయిందని. 5 ఏళ్ళు కాదు పోయింది, 5 ఏళ్ళు విలువైన సమయం పోయింది. మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం. నేను అందుకే చూపించాను అక్కడ 15% కానీ మళ్ళీ గ్రోత్ వచ్చుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇట్ ఈస్ ఏ అందుకనే ప్రజలు ఆలోచించుకొని
ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత. అందుకనే ఇంత మునుపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా, మీకు ఎప్పుడు మరి చెప్పలా. 24 గంటలు నేను పని చేసుకుంటూ 13.5% గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు కాబట్టి అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే, ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు. ముంచేసే కొందికి ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకని 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. కానీ ఇబ్బందులు ఒకటేసారి అధిగమించలేం కదా. జరిగిన నష్టాన్ని ఇంక 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు, వారు చెప్పినప్పుడు 9,75,000 వడ్డీ కట్టాలా, రీపేమెంట్ చేయాలా, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా, మళ్ళా వెల్ఫేర్ ఇవ్వాలి. ఇట్ ఈజ్ ఏ ఎక్స్ట్రా హెర్క్యులస్ టాస్క్. దాన్ని అధిగమించి మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బట్ వేరే మార్గం లేదు. నన్ను చాలామంది అడిగారు, చాలాసార్లు అడిగారు, మీరు సెట్ చేయగలుగుతారని అడిగారు. అనుమానం. ఎకానమిస్ట్ అడిగారు, వీలవుతుందా, మీ వల్ల అవుతుందా, ఇవన్నీ అవుతాయా అని అడిగారు. వేరే ఆప్షన్ లేదని చెప్పాను నేను. దేర్ నో ఆప్షన్. కానీ విజ్డమ్ ఒకసారి కొన్ని పనిచేస్తాయి. ఆ విజ్డమ్లో మేము ఎన్డీఏలో పార్ట్నర్స్ కావడం, వాళ్ళు కూడా కలిసి రావడం, కనీసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళా సెట్ చేసి లైన్లో పెట్టాం కాబట్టి కొంత హోప్, రివైవల్ స్టార్ట్ అయింది. అది కూడా లేదనుకోండి, పెనం నుంచి పొయ్యిలో పడినట్టండి. అది దట్ ఈస్ వేర్ సమ్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి. అదే దీన్ని సిస్టమేటిక్గా చేసుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. అదే నేను చెప్పాను. నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. మీరు అన్నట్టు వ్యక్తులు డ్యామేజ్ చేసిన 24 గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా, చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అవగాహన చేసుకొని ఎందుకు గుజరాత్లో 5 సార్లు ఓట్లు వేశారు బీజేపీకి, అందుకే స్టెబిలిటీ ఉంది కదా. పంజాబ్ ఓట్లు మార్చుకుంటూ వేశారు, ఏమైంది పంజాబ్ ఇప్పుడు? అదే మరి పంజాబ్ మరి వీళ్ళు కానీ గుజరాత్ కూడా వేసి ఉంటే ఒకసారికి అయిపోయేది. అది కూడా గుజరాత్ని పంజాబ్ చేసేవాళ్ళు, 2 బీహార్ చేసేవాళ్ళు. అంటే సార్ ఒకటి 5 సార్లు 6 సార్లు ఓట్లు వేయటమే కాదు, ఆ లీడర్ని బట్టి కూడా ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో 5 సార్లు ఇచ్చారు, అక్కడ మరి వెనకబడే ఉంది. కేరళలో ఉన్నాయి, అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ ఆ లీడర్ ఎలాంటి పాలసీ తీసుకుంటున్నారు అనే దాని మీద. అదేమా, దానికే నేను ఏమన్నానంటే 30 ఏళ్ళు జరిగిన డెవలప్మెంట్, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆ రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి అంతా వైట్ పేపర్స్ వచ్చాయనుకోండి. ఎవరి పీరియడ్లో పెరిగింది, ఎవరి పీరియడ్లో తగ్గింది, ఎవరు పతనం చేశారు అనేది చూపించారనుకోండి, అప్పుడు ఐడియా వస్తుంది కదా. 30 ఏళ్ళు చేయండి, ఎవ్రీ 5 ఇయర్స్ పెరిగింది, 6 సార్లు 30 ఏళ్ళు చేద్దాం. ఏ పార్టీ రూల్ చేసింది, ఏ వ్యక్తి రూల్ చేశాడు, ఎట్లా ఇదయింది, ఒక క్లారిటీ వస్తుంది. దేశం మొత్తం రావాలి. వీఆర్ ట్రస్టీస్ టు ది పీపుల్. మనం ట్రస్టీస్గా ఉండి రాష్ట్రాలని వాళ్ళ జీవితాలను ఆడుకోవడం కరెక్ట్ కాదంటాను నేను. ఇప్పుడు నేనేమంటానంటే, ఈరోజు 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నామని ఇష్టానుసారంగా మాట్లాడి అసలు జీవితాంతం పేదరికంలో సఫర్ కావాలన్నా? ఈజ్ ఇట్ రైట్? శాశ్వతంగా నేను పేదరికంలో పెడతా, నీ కర్మను అనుభవించు అనే పరిస్థితి రావడం కరెక్ట్గా. సంపద సృష్టించాం, వచ్చింది నేను దోచుకుంటా, 10 రూపాయలు నీకు ఇస్తా, లేదంటే 1 రూపాయి నీకు 10 రూపాయలు నాకు. ఈజ్ ఇట్ రైట్ గవర్నెన్స్? గుడ్ గవర్నెన్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్ పాలిటిక్స్. కానీ ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా చాలామందిని మేము ఇంకా ఎడ్యుకేట్ చేయాలని చాలామంది ప్రజల్ని చేద్దాం.